ఎక్కడ వాడు పనిలోకి రానివ్వడునని వాడు చెప్పిందల్లా చేస్తుంది. అందుకే వాడికి బుద్ధి చెప్పి దీన్నింటికి తీసుకొచ్చేశాను. ఏమే, వాడు నీతో తప్పుగా ప్రవర్తిస్తే మాతో చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదే? ఎందుకు ఇలా చేశావు? చెప్పు చెప్పు చెప్పవే, చెప్పు. ఎందుకు ఇలా చేశావు? చెప్పు. అమ్మా ఆగమ్మా. హక్కొక్కతే ఈ కుటుంబాన్ని పోషించడం నేను చూడలేనమ్మా. మన కుటుంబానికి నా వంతు నేను సహాయం చేయడం కోసం ఆ ఉద్యోగం అవసరం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. చూసావా అమ్మా, నేను కష్టపడ్డం చూడలేక నా కోసం మన కోసం చేస్తానంటుందమ్మా. లల్లి, ఏంటి ఇది? నీ చేతులు ఎలా కాలాయి? ఆ కాలిన గాయం మీకు కనిపిస్తుంది గాని దాని వెనుక ఉన్న బాధ నాకు కనిపిస్తుందమ్మా. అమ్మా, మనతో దాని బాధని చెప్పుకోలేక, అక్కడ ఆ బాబ్జీ చెప్పే పని చెయ్యలేను అని చెప్పలేక వీటి మధ్యలో నరక యాతన అనుభవించిందమ్మా. తనకి తానే శిక్షించుకుందమ్మా. ఆ దుర్మార్గుడిని ఊరికే వదలను, ఊరికే వదలను. నా వల్లే ఇదంతా జరిగింది. మీ తండ్రి అసమర్థత వల్లే ఇదంతా జరిగింది. ఒక తండ్రిగా వినలేనివి వినాల్సి వస్తుంది. ఆడపిల్లగా అది చెయ్యకూడని పనులు చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ మీ కళ్ళల్లో సంతోషం చూడాలని కోరుకునే నేను ఈరోజు అదే కంట్లో కన్నీళ్లను కూడా చూస్తున్నాను. ఒక అసమర్థపు తండ్రిగా నన్ను నేను నిందించుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఇదంతా చూడ్డానికేనా ఆ దేవుడు నన్ను ఇంకా బ్రతికుంచింది? దీనికంటే నేను చచ్చిపోవడమే మంచిది. ఏమండి, ఏంటండి ఆ మాటలు? పిల్లలకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పండి? అయినా ఇప్పుడు ఏమైందని? మన కళ్యాణి వెళ్ళింది, ఆ వెధవకి బుద్ధి చెప్పొచ్చింది. అలాంటి సన్నాసులు ఎంతమంది వచ్చినా ఒంటి చేత్తో ఎదిరించి నిలబడుతుంది. ఆ ధైర్యం మీరిచ్చింది కాదా? ఆ తెగింపు మీ నుంచి వచ్చింది కాదా? పులిలాంటి మీరున్నారన్న ధైర్యం, నమ్మకంతోనే పిల్లలు ఎంత పెద్ద సమస్యనైనా తట్టుకొని నిలబడుతున్నారండి. ఇలా బాధపడి వాళ్ళ ధైర్యాన్ని చంపేయకండి. మీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టకండి. నాన్న, అవును నాన్న, మా ధైర్యం మీరే, మా నమ్మకం మీరే. మీ చిరునవ్వుని చూడగలం కానీ మీ కన్నీళ్ళని మేం చూడలేం నాన్న. మీరు లేని ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేం నాన్న. ఇంకొకసారి
చచ్చిపోతాననే మాట మీ నోటి నుంచి వస్తే నేను చచ్చినంత ఉంటే. అమ్మ కళ్యాణి, కళ్యాణి, నిన్ను మీ చెల్లిని బేబమ్మ గారు అర్జెంటుగా వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. మేమెందుకు రావాలి? నువ్వు ఆ బాబ్జీని కొట్టావంట కదా, ఆ కాలనీకి పెద్ద బేబమ్మ గారే. బేబమ్మ గారు పిలిస్తే నువ్వు రావాల్సిందే, లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతారు. తర్వాత నీ ఇష్టం. ఎందుకొచ్చిన గొడవ కళ్యాణి? వెళ్ళి జరిగింది చెప్పేసిరా. సరే అమ్మా, పదలాలి. చూడండి బేబమ్మ గారు, నా చేతులు ఎలా కాల్ చేసిందో చూడండి, ఎలా కొట్టేసిందో. ఇక్కడ ఇక్కడ ఈ రోజు ఆ కళ్యాణి సంగతి అటో ఇటో తేల్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, తను పెద్ద రౌడీ అమ్మా. ఇలాగే అందరి మీద రౌడీజం చేస్తుంది. ఆ కళ్యాణిని వదలకూడదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఆవేశపడకండి. ఒకవైపు వాదన విన్నాం కదా, వాళ్ళ వైపు వాదన కూడా విన్నాక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏది మంచో ఏది చెడో మీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి, నన్ను నా చెల్లిని ఎందుకు రమ్మన్నారు? నీ చేతికి దురదెక్కువై వాడి చేతులు కాల్చావని కంప్లైంట్ వచ్చింది. అందుకే పిలిపించాను. చేతికి దురదెక్కువై కాదు, వాడికి బుద్ధి తక్కువైందని కాల్చాను. అయినా కాల్చాను అని చెప్పిన వాడు ఎందుకు కాల్చానో చెప్పలేదా? నీ సోది వినటానికి పిలవలేదు. ఈ కాలనీకి పెద్దగా చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వటానికి పిలిపించాను. వాడు చేసిన తప్పుకి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేశాను. నేనే తప్పు చేయలేదు కాబట్టి నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. పదలల్లి వెళ్దాం. ఆగు ఆగు. ఏంటి పొగరా? దౌర్జన్యంగా వాడి చేతులు కాల్చడమే కాకుండా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్తానంటే మేమంతా పిచ్చివాళ్లలా కనిపిస్తున్నావా? మర్యాదగా వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. ఏంటి, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలా? వాడు చేసిన పని చెప్తే కాళ్ళు పట్టుకోమండం కాదు, మీరే వాడి కాళ్ళు విరక్కొడతారు. అంత పెద్ద తప్పు వాడేం చేశాడు? ఏం చేశాడా? నా చెల్లి అమాయకురాలు, ఏం తిట్టినా వినపడదు, ఏం చేసినా చెప్పుకోలేదు అన్న అలుసుతో వాడెంత నీచమైన పని చేశాడో తెలుసా?